టీవీ9 న్యూస్. నా పేరు ప్రవళిక. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి కేసీఆర్తో కలిసి అడుగులు వేసి ప్రస్తుతం హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారెవరో కాదు, శ్రీమతి రాధా గిరిధర్ గుప్తా గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. మీరు ఇదే మార్కెట్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండి ఈ మార్కెట్కి చైర్మన్ అయ్యారు. ఒక మహిళ అయ్యండి ఈ మార్కెట్కి చైర్మన్గా మిమ్మల్ని చూడడం మాకు చాలా గర్వంగా ఉంది. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ సో హ్యాపీ. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక మహిళగా మహిళగా నాకు మొదటి స్థానం రావడం చాలా గర్వించదగ్గ విషయం. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మీ బాల్యం ఎలా జరిగింది? మీ ఫ్యామిలీ గురించి మా ప్రేక్షకులకు వివరించారు. తప్పకుండా అండి. మాది వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడలో మా ఫాదర్ మదర్ ఇద్దరు కూడా ఎడ్యుకేటెడ్ టీచర్స్. ఒక గవర్నమెంట్ టీచర్ బడిపంతులు పోతుంది. నేను మాతో పాటుగా నా తోటి 5 అక్క చెల్లెళ్ళము, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉన్నారు. అందరూ కూడా టోటల్గా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు మా వాళ్ళంతా కూడా. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద లెక్చరర్గా పనిచేశాను. ఓకే, అనుకోని టైంలో పొలిటికల్లో రావడం ఈ విధంగా వచ్చేసాము. మీ రాజకీయ ప్రయాణం అనేది ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్గా మేము 2009 ఐ థింక్ 2009 ఆర్ 2010 హోమ్ మినిస్టర్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారు ఎవరైతే ఉన్నారో తను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సార్ నాకు పరిచయం. అప్పటి నుంచి కూడా సార్ ఆధ్వర్యంలో ఆయన మాకు ఒక గాడ్ ఫాదర్ లాగా మహమూద్ అలీ గారు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి ఆజం అలీ గారు కానివ్వండి, పొలిటికల్లో ఎందుకు రావద్దు, మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు, వచ్చేయండి, మహిళలకు మంచి స్థానం ఉంది మన దాంట్లో అని చెప్పడంతో వాళ్ళు ఉన్నారు నా వెనక అని చెప్పేసి వాళ్ళ అండతోనే నేను పొలిటికల్లో వాళ్ళ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అయ్యాను. మీరు తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? తెలంగాణ ఉద్యమం మలిదశ కార్యక్రమంలో ఈవెన్ ప్రతి ఒక్కటి ప్రోగ్రాంలో కూడా నా వంతు బాధ్యతగా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. బంధువులు బంద్ చేయడం కానివ్వండి, ఉద్యమం పోరాటంలో అదే రోడ్ రాస్తారు ఒకరు కానివ్వండి, రోడ్డు మీద అన్నం వార్పు ప్రోగ్రామ్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రాంలో కూడా నేను హోమ్ మినిస్టర్ ప్రెజెంట్ ఉన్న హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో తన వెనకనే ఉండి మేము పనిచేయడం జరిగింది. మీరు తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి మీ ఫీలింగ్ ఎలా ఉంది? మనం అనుకున్నది మనం సాధించాము. బంగారు తెలంగాణ రాష్ట్రం పునర్నిర్మాణం కావాలి అనుకున్నాము. మన కేసీఆర్ గారు ఏదైతే అనుకున్నారో దానికి మొట్టమొదటి దిశగా అడుగులు వేసాము. ఏదైనా సరే ఒక్కటి రోజు ఒక్కటి ఇట్లా అనుకోగానే కాదు, స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే గత 5 సంవత్సరాల్లో సో మెనీ డెవలప్మెంట్స్ మన పార్టీలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగాయి. ఏదో మన పాత పాలక వర్గంలో చూసినట్టయితే, గత రాజకీయాల్లో చూసినట్టయితే ఇంతకుముందు మేము చదువుకునే టైంలో పలానా మంత్రి ఎవరు అంటే బుక్లలో బట్టి ఎగ్జామ్లో రాసే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు అలా లేదు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఎవరు ఏంటి అన్నా కానీ ఇమ్మీడియట్గా చెప్పే పరిస్థితులు మన పిల్లలు కూడా ఉన్నారు. సో అట్లాంటి దాన్ని బేస్ చేసుకొని మంత్రులు కానివ్వండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానివ్వండి, ఎవరైనా సరే పబ్లిక్లో ఏ విధంగా ఉన్నారనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాకముందు తెలంగాణ ఆంధ్ర ప్రజలు కలిసి ఉండేవారు. అలాంటి టైంలో మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎదుర్కొంటే వాటి గురించి చెప్పండి. అంటే పర్టికులర్గా ఏ ఇబ్బంది ఫేస్ చేసాము అనేది అయితే పర్టికులర్గా లేదు. కానీ మనకంటూ ఒక సొంత రాష్ట్రం ఉండాలి. దానివల్ల తెలంగాణ ఆంధ్ర అనేది వాళ్ళు ఉండడం వల్ల మనకేదో ఇబ్బంది అయిందని. మన దగ్గర కూడా ఉద్యోగాలు చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళడం వల్ల మనకి లాభం అవుతుందా నష్టం అవుతుందా అని సెకండ్. కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా అనేది అందుకోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కావాలని కోరుకోవడం తప్ప వాళ్ళు ఉండడం వల్ల నష్టం అనేది కానీ వాళ్ళు లేకపోవడం వల్ల మన వాళ్ళకి ఉన్న లాభం గురించి ఆలోచించాలి. మీరు టీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి గల రీజన్ ఏంటి? అంటే పర్టికులర్గా ఒక రీజన్ అంటూ ఏం లేదు. ఎంఏ బీఈడి పిహెచ్డి తెలుగు ప్రజెంట్ కంటిన్యూ చేస్తున్నాను. పర్టికులర్గా టీఆర్ఎస్ పార్టీ అనేది ఏం కాదు. కాకపోతే మన కేసీఆర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధానానికి తను ఇంప్లిమెంటేషన్ చేస్తున్న కార్యక్రమాలకి ఎన్నో స్కీములు ప్రవేశపెట్టారు. దాన్ని మేము వినడం, ఆయన ఎజెండా ఏముంది చూసుకొని సరే సో మన వంతు బాధ్యతగా మనం పనిచేయాలి అంటే ఒక పార్టీలో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా టీఆర్ఎస్ ఎంచుకోవడం జరిగింది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం టీచింగ్ అన్నారు కదా, మరి మీరు రాజకీయాల్లోకి వచ్చారు. అసలు మీకు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా వీఆర్ఓ 1 మార్క్తో మిస్ అయింది. ఓసీ రిజర్వేషన్ అట్లా అని చెప్పేసి కూడా మేము ఆలోచించాము. సరే మనకు ఒక అవకాశం వచ్చింది, పబ్లిక్కి సేవ చేయాలి అని అంటే ఎడ్యుకేటెడ్ ప్లస్ ఈ కౌన్సిలింగ్ ఇవి చేస్తూ ఉంటే కాదు, ఇంకా
రాజకీయంగా మనం వెళ్తే మన వంతు ప్రయత్నం మనం 10 మందికి చేసి సహాయం చేసే అవకాశం ఉంటుంది అనిపించి మహమూద్ అలీ గారి ఆధ్వర్యంలో జాయిన్. ఇప్పుడు చూసుకుంటే టీఆర్ఎస్ పాలనపై కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు. దీనిపై మీ స్పందన ఎలా ఉంది? విమర్శలు చేస్తున్నారంటే 100% చేస్తారు. వాళ్ళు ఎవరి వంతుగా వాళ్ళు చేస్తారు, దాంట్లో మనం తప్పుపట్టేది ఏం లేదు. కాకపోతే విమర్శలు చేసే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి వాళ్ళు కూడా రికగ్నైజ్ కావాలి. వాళ్ళ ఏజ్కి వాళ్ళ ఉన్న పీరియడ్లో ఎన్నో పొలిటికల్గా చూసి ఉంటారు, ఎంతో మంది మంత్రులను చూస్తుంటారు, ఎమ్మెల్యేలను చూస్తుంటారు. వాళ్ళ సీనియారిటీకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి మనం చెప్పేంత కాకపోయినా కానీ ఆ రాజకీయంగా వాళ్ళ పీరియడ్లో ఏ డెవలప్మెంట్ జరిగాయి, ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరిగాయి అనేది వాళ్ళు ఆలోచించాలి. ఒక విమర్శ చేస్తున్నాము అంటే మనం ఏం బేస్ చేసుకొని చేస్తున్నాము. ఇప్పుడు అన్నం పెట్టాము అంటే ఒక మెతుకు పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది, అది అన్నం అయిందా లేదా తెలిసిపోతుంది అవునా. సో 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ వచ్చినాక టీఆర్ఎస్ అంటేనే రైతు బీమా పథకం, టీఆర్ఎస్ అంటే రైతు బంధు పథకం, టీఆర్ఎస్ అంటే గత కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎంత చరిత్ర ఉన్నా కానీ 24 hours కరెంట్ ఇచ్చినాకంతా ఏ గవర్నమెంట్కైనా ఉందా అంటే ఎవరికీ లేదు. 24 గంటలు కరెంట్ వస్తుంది. ఇప్పుడు రైతుకి విత్తనాలు కావాలంటే లైన్లో నిలబడి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉండేది అప్పట్లో. ఇప్పుడు రైతుకి విత్తనాలు ఇవ్వడం, రైతు బీమా ఇవ్వడం, 2 yearsకి ఒకసారి ఇయర్లీ ట్వైస్ వాళ్ళకి రైతు బీమా పథకం ఇవ్వడం. రైతులను చూసుకుంటే రైతులను కాపాడితే రైతు మనల్ని కాపాడతారు. కేసీఆర్ గారి ఎజెండా రైతులను కాపాడాలి, అది దాన్ని బేస్ చేసుకొని చేస్తున్నారు. సో విమర్శించే వాళ్ళంటే 100% ఇస్తూనే ఉంటారు, వాళ్ళు ఇంకా తెలుసుకోవడం లేదు అంతే. ఇప్పుడు టీఆర్ఎస్ పాలనలో మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు, దీని గురించి మీరేమంటారు? డెఫినెట్గా అండి, మా కేసీఆర్ గారు కానివ్వండి, మహమూద్ అలీ గారు కానివ్వండి 100% మహిళలకి ఉన్నత స్థానం కల్పిస్తున్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే మన మహిళా కమిషన్ని కూడా వేయడం జరిగింది. వన్ ఆఫ్ ద మెంబర్గా ఇదే మార్కెట్ కమిటీలో ఉన్నాను. ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు మార్కెట్లో చైర్పర్సన్గా ఉంటున్నాను. సో ఎంతోమంది కార్పొరేటర్లు కూడా విన్ అయ్యారు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది మహిళలు కార్పొరేటర్లుగా వచ్చారు. రాబోయే టైంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ చైర్మన్గా ఇక్కడ చాలా మంది వ్యవసాయదారులు ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు? యాక్చువల్లీ ఇక్కడికి ఈ మార్కెట్ టోటల్ తెలంగాణ స్టేట్ మొత్తంలోనే అతిపెద్ద మార్కెట్, ఇది రాష్ట్రం మొత్తంలోనే అతిపెద్ద మార్కెట్. మనకి ఇక్కడ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, గద్వాల్ మన తెలంగాణలో గద్వాల్ కావచ్చు, టోటల్గా ఉల్లి పంట కానీ మిర్చి పంట కానీ ఇక్కడికే వస్తుంది. ఇక్కడ నుంచి డిస్ట్రిక్ట్లోకి సప్లై అవుతుంది. సో ఇక్కడికి వచ్చే రైతు ఎవరైతే ఉన్నారో ఆ రైతుకి గిట్టుబాటు ధర కలిగించాలి. రైతుకు అన్యాయం జరగకుండా రైతుకు గిట్టుబాటు ధర కలిగించాలి. వ్యాపారస్తులకి కూడా రైతులకి వ్యాపారస్తులకి కోఆర్డినేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం మామూలు కొనుగోలుదారులు ఎవరైతే మామూలు ప్రజలు ఉన్నారో వాళ్ళకి రేటు పెరగకుండా మామూలు రేటుకి వాళ్ళందరికీ ఇవ్వాలి. కాబట్టి అందరూ సాటిస్ఫై అయ్యేంగా విధేయంగా మేము పనిచేస్తూ ఉంటాం. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, అండ్ కోవిడ్ తర్వాత కూడా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే రాష్ట్రంలో ఆఫ్టర్ కోవిడ్ అంటే చాలామంది నిరుద్యోగులైన ఈ రంగం ఆ రంగం అని కాదు, ప్రతి ఒక్క రంగంలో కూడా ఉపాధి కోల్పోయిన మాట వాస్తవమే. కానీ అది ఎవరి చేతిలో కూడా లేదు. యాక్చువల్గా మనకు ఏ గవర్నమెంట్ చేతిలో కూడా లేదు. అది ఆటోమేటిక్గా అది ప్రపంచము మొత్తం విలేతాండం చేసిన కరోనా వల్ల. కానీ వాళ్ళకి కూడా ఆ టైంలో కూడా మేము మా వంతు సహాయ సహకారాలు, నేనే కాదు యావత్ ప్రపంచం మొత్తం కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో అయితే కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఎవ్రీ మంత్ 1500 రూపాయలు అని చెప్పేసి కూడా మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. సన్న బియ్యం కూడా రేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదే సిచ్యువేషన్లో మేము నిత్యావసర సరుకులు కూడా డైలీ ఒక 500 మెంబర్స్కి మేము దాదాపు ఒక ఈచ్ పర్సన్కి ఒక 15 kgs వరకు ఆల్ ఐటమ్స్ ఇక్కడ ప్యాక్ చేయించడము. ప్రతి ఒక్క రైతుకి కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, మీన్టుసే అక్కడికి వచ్చే హమాలీలు, చాటా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మా వంతుగా అయితే మేము చేసాము. ఇంకా అది నిరుద్యోగము అంటారా? నిరుద్యోగం అని అంటే మనము పాత వాళ్ళని చూసుకున్నట్టయితే, పాత గవర్నమెంట్స్ని చూసుకున్నట్టయితే, ఈ గవర్నమెంట్లో మన కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో పెట్టుబడులు, ఎంతోమంది పెట్టుబడి పెడుతున్నారు, ఎన్నో రంగాలు వస్తున్నాయి. ఐటీ రంగంలో చాలా అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో అందరూ గవర్నమెంటే అనే దానికంటే ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధి వచ్చే అవకాశం ఉంది. మన కేటీఆర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు దానికోసం. ఎంతోమందితో వ్యాపారస్తులతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. చాలా డెవలప్ అయ్యే అవకాశం కూడా త్వరలో రావుంది. హైదరాబాద్లోనే ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడికి ఎక్కడి నుంచో వచ్చి చాలామంది వర్క్ చేస్తుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకుంది.
దీనికి మీ కమిటీ తరఫున ఎలాంటి సపోర్ట్ అందుతుంది? డెఫినెట్గా అండి, 100%. మా కమిటీలో 9 మెంబర్స్ ఉన్నారు. వైస్ చైర్మన్ అండ్ డైరెక్టర్స్ అందరూ కూడా చాలా మంచి కోఆపరేటివ్ చేస్తారు. మా మధ్యలో ఒక వీఆర్ వన్ ఫ్యామిలీ. అందరము కమిటీ అనే కాదు, ఆఫీస్ స్టాఫ్తో కూడా చైర్పర్సన్ వాళ్ళు సెక్రటరీస్ అలా అనేది ఉండదు. మేము అందరము ఒక యూనిటీగా ఉంటాము. మార్కెట్ డెవలప్మెంట్స్ గురించి కూడా అందరము డిస్కషన్ చేసుకొని మనము లాస్ట్ కమిటీలో చూసిన దానికి ఈ కమిటీలో చూసుకున్న దానికి ఈ మలక్పేట్ గంజి 1969లో స్టార్ట్ అయింది. యాక్చువల్గా 1969లో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డెవలప్మెంట్స్ లాస్ట్ మీరు 2 years బిఫోర్ చూసుకున్న దానికి ఈ ఇయర్ చూసుకున్న దానికి మా కమిటీ వచ్చిన తర్వాత చూసుకున్న దానికి చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ రైతులకి విశ్రాంతి భవనం కావచ్చు. రైతులు ఎంతో దూరం నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తారు. వాళ్ళు అదే టైంలో ఈవినింగ్ వెళ్ళిపోవాలి అనే పరిధిలో వాళ్ళు కూర్చోడానికి ఒక ప్లేస్ అనేది ఉండాలి. మేము వాళ్ళ గురించి విశ్రాంతి భవనం కట్టించడం జరిగింది. అట్ ద సేమ్ టైం టాయిలెట్ బ్లాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టాయిలెట్ బ్లాక్స్ మేము మా పీరియడ్లోనే కట్టించాము. నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ మెయిన్ కడుపు నిండాలి. రైతు మనకి పంట తెస్తున్నాడు అంటే తను కూర్చొని తినడం కోసం ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్గా 1,08,00,000 వరకు మేము డెవలప్మెంట్స్ మా పీరియడ్లో 1 yearలో చేసి చూపించాము. అట్ ద సేమ్ టైం ఇంకా కూడా రిమైనింగ్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. దానికి 100% మా కమిటీ కోఆపరేషన్ తప్పకుండా ఉంది. అందరినీ కలుపుకొనే వెళ్తాము. లాస్ట్ టైం చూసుకుంటే కోవిడ్ కేసెస్ ఎక్కువయ్యి మార్కెట్ని క్లోజ్ చేసేసారు స్ప్రెడ్ అవ్వకుండా. మళ్ళీ ఇప్పుడు కరోనా వైరస్ అనేది చాలా విజృంభిస్తుంది. ఇలాంటి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇది 100% జరిగింది. అయితే వాస్తవమే. కొంచెం లిటిల్ బిట్ తగ్గి మళ్ళీ ఇది కోవిడ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. యాక్చువల్గా మహారాష్ట్రలో నెంబర్ 1 కేసెస్ చాలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. లాస్ట్ మనం ఫిబ్రవరిలో చూసుకున్నట్టయితే, మార్చి ఫిబ్రవరిలో ఐ థింక్ చూసుకున్నట్టయితే కోవిడ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మరో మర్కజ్ అని చెప్పేసి మరణ గంటలు మోగుతున్న మలక్పేట్ గంజి అని చెప్పేసి అలా స్ప్రెడ్ చేశారు. మీడియా వాళ్ళు అనేది కాదు, ఒక ఎలక్ట్రానిక్ కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, ఎనీ 1% చేశారు. అదే పరిధిలో 40 days లాక్డౌన్ గేట్లు లాక్ చేయడం కూడా జరిగింది. అది ఎవరో ఒక్కరి ద్వారా అది స్ప్రెడ్ అయ్యింది. ఆ టైంలో కూడా మేము 40 days లాక్డౌన్ పీరియడ్లో కూడా మేము మార్కెట్ ఆఫీస్లో పనిచేసాం. అది డాక్టర్ మీనా గారి ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ పెట్టాం. హెల్త్ క్యాంప్లో రైతులు వలస వెళ్ళిన వాళ్ళు కావచ్చు, రిమైనింగ్ పీపుల్ ఎవరైతే బ్యాలెన్స్ ఉన్నారో వాళ్ళకి హెల్త్ క్యాంప్ పెట్టేసి వినగర్ ఆధ్వర్యంలో మార్నింగ్ ఈవినింగ్ 2 times కూడా వాళ్ళకి కోవిడ్ టెస్టులు చేయించడం జరిగింది. అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 4,500 సోడియం హైడ్రోక్లోరైడ్ లిక్విడ్ తోటి టోటల్ 42 acres మార్కెట్ కూడా మేము స్ప్రే చేయించాం. జూనియర్ కమిషనర్ అశోక్ సామ్రాట్ సార్ ఉన్నారు. అశోక్ సామ్రాట్ సార్ గారి ఆధ్వర్యంలో గన్నెలతో మొత్తం మార్కెట్ మొత్తము మేము లిక్విడ్స్ స్ప్రే చేయించాం. అదేవిధంగా ఫుడ్ ఫెసిలిటీ, నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఇవన్నీ కూడా మీరు లాస్ట్ 1 year పీరియడ్ బ్యాక్ మాకు చూసారంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండి పనిచేసాం. ఇప్పుడు కూడా అనుకోని పరిస్థితుల్లో మళ్ళీ కోవిడ్ ఫేస్ చేస్తున్నాము. అది లాక్డౌన్ రాకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాక్డౌన్ వల్ల ఉపాధి అవకాశాలు పోయే అవకాశం. ఉపాధి అవకాశాలు పోకుండా ఉండాలంటే ప్రజలందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కాదు, మన ఇంటికి మనం ఉండాలి. మన పిల్లలకి మనమే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే వాళ్ళందరూ వాళ్ళు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాలి. ఇది ఎవరో వెళ్ళి మాస్క్ కట్టేస్తే నేను కట్టుకుంటాను, లేదంటే కమిటీ మాస్కులు ఇవ్వలేదు, కమిటీ శానిటైజర్స్ ఇవ్వలేదు, గవర్నమెంట్ ఏం చేయడం లేదు, ఇది రాంగ్. ఇది మందు లేని రోగం వచ్చింది కాబట్టి మనమందరము కూడా మన వంతు ప్రయత్నంగా మాస్క్ కట్టుకోవాలి. గవర్నమెంట్ అనౌన్స్ చేస్తూనే ఉంది, మేము కంటిన్యూగా అనౌన్స్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అదేవిధంగా ప్రతి షాప్లో కూడా మీరు చూసినట్టయితే మైక్లో కంటిన్యూగా అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటాము. ప్రతి షాప్లో శానిటైజర్ స్టాండ్స్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వాళ్ళ షాప్కి వచ్చే ప్రతి ఒక్కరికి మాస్క్ ఉండాలి. ప్రతి ఒక్కరికి అవేర్నెస్, రైతుకి తెలియని అంటూ మేము అవేర్నెస్ కలిగిస్తూనే ఉన్నాము. ఇన్ కేస్ వాళ్ళకి మాస్క్ ప్రొవైడ్ చేసుకునే శక్తి లేకపోతే కూడా మేము హయ్యర్ ఆఫీసర్స్తో మాట్లాడి మాస్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయినప్పుడు చాలా మందికి పని లేదు కదా ఆ టైంలో. అప్పుడు మీ కమిటీ తరపు నుంచి మీరు వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ అందించారు? అంటే రైతులకి ఇక్కడ వచ్చి రైతులు ఆటోమేటిక్గా ఆగిపోయారు. మనకి రహదారులు కూడా కట్ అయిపోయాయి. మనకి ఎవరు రావడానికి కూడా లేదు. ఆ టైంలో ఆనియన్ మన దగ్గర ఉన్నది, తెలంగాణ రాష్ట్రంలో పండిన ఆనియన్ ఏదైతే ఉందో అది సబ్సిడీ రేట్ ఇచ్చాం. అంటే రేట్ పెరుగుతుందేమో అనుకొని భయపడే సామాన్య ప్రజానికానికి కూడా ఆనియన్ దాదాపు 120 రూపీస్ వెళ్ళిన ఆనియన్ కూడా మేము 35 రూపీస్ ఈచ్ పర్సన్కి ఆధార్ కార్డు ఉన్న వారికి మన టోటల్ హైదరాబాద్లో అయితే 11 రైతు బజార్స్ ఉన్నాయి. 11 రైతు బజార్లో కూడా సబ్సిడీ రేటుకి
మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మన దగ్గర పనిచేసే హమాలీస్కి, చాటా వాళ్ళకి కూడా రెగ్యులర్గా భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క గురించి మీ మాటల్లో మా ప్రేక్షకులకు చెప్పండి. ఈరోజు మా కవితక్క లేనిది మేమందరం లేము. మహిళ ముందుకు వచ్చింది అంటే అది కవితక్కని ఆదర్శంగా తీసుకొని మేమందరం బయటికి వచ్చడం జరిగింది. కవితక్క ఎంతో జాగృతిలో కానివ్వండి, బతుకమ్మ ఫెస్టివల్, బతుకమ్మ అసలు మర్చిపోయే రోజులు ఇవి. ఒకప్పుడు జనరేషన్ చూసుకున్నట్టయితే బతుకమ్మ ఒక ఇంటి దగ్గర నుంచి మనకు తెలిసిందే, కోమటి అంటే కోమటి ఇంటి నుంచి బతుకమ్మ వెళ్ళాలి ఫస్ట్ అని అంటారు. సో ఊర్లలో ఉన్న బతుకమ్మని ఇవాళ మళ్ళీ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే ఆ ఘనత వచ్చేసి కవితక్కకే ఉంది. పాత పురాతన పండుగలను కూడా కవితక్క తీసుకొచ్చి అందరినీ మళ్ళీ అందరూ ఒక మహిళలందరూ కూడా మేము ఒంటింటికే పరిమితం కాదు అని చెప్పడానికి మన బతుకమ్మ ఒక ప్లాట్ఫామ్ అనేది మన కవితక్క ద్వారానే రుజువు అయింది. ప్రజెంట్ కూడా అందరూ కూడా అన్ని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము అని అంటే ఒక మహిళగా కవితక్క గారిని ఆదర్శంగా తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు జనరల్గా వైశాస్లో చూసుకుంటే ఒక మహిళ బయటికి వెళ్ళి నేను రాజకీయాల్లోకి వెళ్తాను అంటే చాలా మంది సపోర్ట్ చేయరు, కొందరు సపోర్ట్ చేస్తారు. మరి మీరు రాజకీయాల్లోకి వచ్చారు అండ్ కమిటీ చైర్మన్గా విధులు బాగా నిర్వర్తిస్తున్నారు. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? డెఫినెట్గా అండి, 100% మా ఫ్యామిలీలో అందరూ కోఆపరేట్ చేశారు. యాక్చువల్గా మేము బీయింగ్ ఏ సోషల్ సర్వీస్ బాగా చేస్తాము. మేము కానీ మా బాబు కానివ్వండి, లిటరసీ హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పేసి ఒకటి ఆర్గనైజేషన్ పెట్టి ఒక 13 మంది ఆడపిల్లలకి, ఓన్లీ ఆడపిల్లలకి మాత్రమే 13 మందికి ఎవ్రీ ఇయర్ వాడు మా బాబు ఆధ్వర్యంలో ఫీజులు కట్టిపోయడం అవన్నీ చేసి మా ఫ్యామిలీ టీచింగ్ ఫీల్డ్ అయినా కానీ సోషల్ సర్వీస్కి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. మా ఫాదర్ ఏదైతే చెప్తారో దాన్ని దాటేసి మేము వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నాము, ఆయన లేకున్నా ఆయన అడుగు జాడల్లోనే ఉంటాము. మా మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి చాలా కోఆపరేట్ చేస్తారు. ముఖ్యంగా రాజకీయంలో రావాలంటే హస్బెండ్ సపోర్ట్ ఇంపార్టెంట్. మా హస్బెండ్ కూడా చాలా కోఆపరేట్ చేస్తారు. తను కూడా ఎంకరేజ్మెంట్, ఈరోజు ఒకరికి ఒక హెల్ప్ చేసాము అంటే మనకి ఎక్కడో ప్లస్ పాయింట్ కలుస్తుంది దేవుడి దగ్గర అని చెప్పేసి నన్ను ఎవ్రీడే ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. మీరు ఒక ఉమెన్గా పర్సనల్ లైఫ్ని ఇంకా ప్రొఫెషనల్ లైఫ్ని బాగా లీడ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మహిళలకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? డెఫినెట్గా అండి, ఇప్పుడున్న మహిళలు అంటే ఇప్పుడు మీన్స్ ఇంత చిన్నదే అడిగితే ఏమని అనుకుంటారేమో, ఇది మనం అడగొచ్చో లేదు, లేదంటే ఇంకా ఫీల్ అవుతూ ఉంటారు. మహిళలకు ఫస్ట్ నుంచి ఉన్నది అదొకటే, తెలిసి అరే ఇది కూడా తెలియదా అనుకుంటారేమో అని కూడా చాలామంది ఆలోచిస్తారు. కానీ మహిళలందరూ ఒక ఉమెన్స్ డే రోజే కాదు, ప్రతిరోజు ఉమెన్స్ డే అనుకోవాలి. మహిళలు ఏంటి అసలు జెంట్స్ ఏ పని చేయలేరు. మహిళ ఒక జెంట్ ఒక రిజల్ట్ సాధించాలంటే దాని ఇంకా ఒక మహిళ ఉంటుంది 100%. కానీ మహిళలు మాత్రం ముందుకు రానివ్వడం. కానీ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ని పార్టీని పక్కన పెట్టేటది. మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలి. మహిళల ప్రాధాన్యత చాలా ఉంది. మీరు ఇది అడిగితే ఏమని అనుకుంటారేమో, అది అడిగితే ఏమని అనుకుంటారేమో ఏమి అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి తమ వంతు సర్వీస్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో మొత్తం మహిళలదే రాజ్యం అవుతుందేమో అని చెప్పేసి అనుకుంటున్నాను. రాజకీయ పరంగా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? యాక్చువల్గా అయితే ఇప్పటివరకు సో మెనీ డిజిగ్నేషన్స్ అయితే మెయింటైన్ చేసాము. వన్ ఆఫ్ ద మెంబర్గా ఇందులోనే 2 years చేయడం జరిగింది మలక్పేట వ్యవసాయ మార్కెట్లోని. బిఫోర్ దట్ కరణ్బాగ్ మల్లన్న స్వామి టెంపుల్లోని హైదరాబాద్లో ఉంది, దాంట్లో కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా చేశాను. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను. టోటల్ టీఆర్ఎస్ పార్టీలో మలక్పేట కాన్స్టిట్యున్సీ మహిళా విభాగంలో లేడీస్ విభాగంలో జనరల్ సెక్రటరీగా చేశాను. స్టెప్ బై స్టెప్ అయితే వస్తున్నాము. ఆ దేవుడి ఆశీర్వాదము, మనం పేద ప్రజలకు ఏ విధమైతే సహాయం చేశామో పదవులు రావడం గొప్పగా, ఆ పదవీ కాలంలో మనం చేసిన మంచి ఏదైతే ఉందో అది చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. నేను నా పీరియడ్లో ఇది ఒకటి చేశాను అని చెప్పుకోవడం అది ఒక పెద్ద గర్వకారణం. మా మంత్రి గారు, హోమ్ మినిస్టర్ గారు అయితే మాకు అదే చెప్తారు, నువ్వు ఎంత టైం ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదమ్మా, ఇక్కడ ఆ పీరియడ్లో నువ్వు ఏం సాధించావో నువ్వు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు రికగ్నైజ్ చేయాలి అని అంటారు. మా సార్ ఏదైతే చెప్పారో అదే ఆలోచిస్తాం. భవిష్యత్తు అనేది అది రాజకీయమో కాబట్టి ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. దేవుడి దేవుళ్ళ ఏది వచ్చినా కానీ ఇది చిన్నది ఇది పెద్దది అని నేనైతే ఆలోచించాను. 100% నాకు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఒక మహిళగా మిమ్మల్ని ఫ్యూచర్లో మంచి పోస్ట్లో చూడాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.